ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు? హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిందెవరు? మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రవణ్ రావుకు ఎస్ఐబీతో సంబంధం ఏంటని ఆయనను సిట్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ ప్రక్రియను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు? హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిందెవరు? మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రవణ్ రావుకు ఎస్ఐబీతో సంబంధం ఏంటని ఆయనను సిట్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ ప్రక్రియను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇంకా కొనసాగుతోంది. ఏసీబీ స్థాయి అధికారితో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో ఉదయం 11:30 నుంచి ఈ విచారణ కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ప్రభాకర్ రావును ఒక్కరిని మాత్రమే 2వ ఫ్లోర్ లో కూర్చోబెట్టి అతని 2 వైపుల నుంచి కూడా ఏసీపీ అధికారి ఒకరు, డీసీపీ స్థాయి అధికారి ఒకరు 2 వైపుల నుంచి తన విచారణ చేపడతా ఉన్నారు. అతను ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకొని నిజం చెప్తా ఉన్నాడా, తప్పులు చెప్తా ఉన్నాడా అంటూ కూడా ప్రతిదీ పరిశీలించిన తర్వాతనే 30 ఆ క్వశ్చన్ ని మళ్లీ తిరిగి ప్రభాకర్ రావు పై కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ శ్రవణ్ రావు డిఎస్పీ ఎస్ఐబిలో పనిచేసినప్పుడు మీ ఆదేశాల ప్రకారంగానే ఈ హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగిందా? ఆ డేటానంతా కూడా ధ్వంసం చేయడం జరిగిందా? శ్రవణ్ రావుకి ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారు? ఎందుకు మీరు ఈ డేటానంతా కూడా ధ్వంసం చేస్తే దొరకనంటూ ఆలోచన ఎవరు క్రియేట్ చేశారు? ఎలా మీకు ఈ ఆలోచన తట్టింది అంటూ కూడా ప్రతిదీ కూడా జరిగినటువంటి ప్రతి అంశంపై వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభాకర్ రావుని అడిగి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇతను కేసు నమోదైనటువంటి వెంటనే విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇన్నిసార్లు నోటీసులు జారీ చేసినా మీరు భారతదేశానికి తిరిగి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? మీరు ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులని తెలిసి ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నత హోదాలో ఉండి పోలీస్ విచారణకు హాజరు కాకపోతే ఎలా ఉంటుందని తెలిసి పవర్స్ ని ఎట్లా మిస్యూజ్ చేశారు? మీరు మీ స్థాయిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వానికి ఒక బానిసగా పనిచేశారు. ప్రభుత్వానికి పోలీస్ అధికారిగా కాకుండా మీరు ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేశారు అనే ఆరోపణలు మీ పైన వ్యక్తం అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో మీరు ఇంటెలిజెన్స్ లో చేసినటువంటి బాధ్యత ఏంటి? కేవలం మీ ఫోన్ ట్యాపింగ్ తోటే ఇంటెలిజెన్స్ టీమ్ ని మీరు అడ్డం పెట్టుకుని ఈ బ్లాక్ మెయిలింగ్ కి, ఎక్స్టార్షన్స్ కి, వ్యక్తుల మూవ్మెంట్స్ ని తెలుసుకొని రైడ్ పేరుతో వేధించడము, డబ్బులు సొంతానికి ఉపయోగించుకోవడము, అతనిపై ఉన్నటువంటి ప్రతి అలిగేషన్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేరుగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. వివరాలన్నీ ప్రతిదీ స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు ఈ రోజు విచారణలో బీఆర్ఎస్ నాయకుల పేర్లను తెలియజేస్తే మాత్రం డెఫినెట్ గా బీఆర్ఎస్ నాయకుల పేర్లను కూడా ఇంక్లూడ్ చేసి ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లను కూడా జతపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావుని చాలా టిపికల్ క్వశ్చన్స్ పోలీసులు అడుగుతా ఉన్నారు. ఉదయం నుంచి దాదాపు 3 గంటలకు పైగా ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తున్నటువంటి అధికారులు కొన్ని తెలిసిన అంశాలు చెప్తా ఉన్నాడు, కొన్ని తెలియదు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అది తన సొంత ఎజెండా కాదు, ప్రభుత్వం అఫీషియల్ గా చేయించినటువంటి మెషిన్ అంటూ మాత్రం ఈ విషయాన్ని తను పదే తెలియజేస్తా ఉన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరెవరు మీకు నేరుగా ఈ ఆదేశాలు ఇచ్చేది, హోమ్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరెవరు మీకు ఆదేశాలు ఇచ్చేది, ఆ తర్వాత పైన ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు అంటూ కూడా వివరాలను కూడా ప్రభాకర్ రావు నుంచి సేకరిస్తా ఉన్నారు. విషయాలు అంటే ప్రభాకర్ రావు సమాధానాలు ఏమన్నా బయటకు వచ్చాయా? అంటే విచారణకు సహకరిస్తున్నారా, లేదంటే దాట వేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? కొన్ని అంశాలు తనకు తెలియదు అన్నట్టుగా వివరిస్తా ఉన్నాడు, కొన్ని మాత్రం తన పాత్ర లేదు అన్నట్టుగా ఈ విషయాలని అధికారులకు తెలియజేస్తా ఉన్నాడు. అప్పటి ప్రభుత్వం చెప్పడంతో కొంతమంది ఇలా వ్యవహరించాల్సి వచ్చింది. దీంట్లో నా వ్యక్తిగత అజెండా లేదు, నేను సొంతంగా లాభపడినటువంటి సందర్భాలు కూడా లేవు, ఇదంతా కూడా ప్రభుత్వం తన ద్వారా చేయించింది అని చెప్తా ఉన్నారు. కానీ ఎవరు చేయించారు, ఎవరో అధికారులు, ఎవరో రాజకీయ నాయకులు అనే ఒక పేర్లు మాత్రం ప్రభాకర్ రావు వెల్లడించట్లేదు. కొంత పోలీసులకు సహకరించినట్టుగానే అక్కడి వాతావరణం కనబడతా ఉంది. విచారణ పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. మీరు ఏ మాత్రం దాచిపెట్టినా, గోప్యతగా ఉన్నా ఇంకో 2 రోజుల పాటు ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదున్నా నిజం
ఒక పోలీస్ అధికారి అయ్యుండి విచారణ సందర్భంగా ఇవి దాచిపెట్టడం కరెక్ట్ కాదు. ఎవరు మీతో ఈ పని చేయించారు వాళ్ళ పేర్లను వెల్లడించండి, లేదా మీరే ఈ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కి బాధ్యులు అవుతారు, మీరే ప్రధాన నిందితులు అవుతారు. మీరు అవతల వ్యక్తుల పేర్లను వెల్లడిస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళని కూడా దీంట్లో చేర్చి వాళ్ళని ఈ కేసులో ముఖ్య నిందితుడిగా ట్రీట్ చేస్తామే తప్ప మీరు పోలీస్ అధికారి పై అధికారులు ఏం చెప్పినా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి మీరు నోరు తెరవకపోతే ఈ కేసు బాధ్యులు మీరే అవుతారు. అవతల వ్యక్తుల పేర్లు చెప్తే మాత్రం మిమ్మల్ని విట్నెస్ కిందకి మార్చేటువంటి అవకాశం ఉందన్న ఒక విషయాన్ని కూడా పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిసేపు లంచ్ టైం అతనికి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాఖ రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిందెవరు, నీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రవణ్ రావుకు ఎస్ఐబీతో సంబంధం ఏంటని ఆయనను సిట్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ ప్రక్రియను అధికారులు రికార్డు చేస్తున్నారు.